హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్. ఈరోజు నేను కిచెన్ ఏ విధంగా ఆర్గనైజింగ్ చేస్తున్నానో చూపిస్తున్నాను. కిచెన్ బాస్కెట్స్, ఈ కిచెన్ మ్యాట్ రోల్స్ అంటారు వీటిని. ఈ రోల్ తీసుకొని నేను బాస్కెట్స్ ఉంటాయి కదా, దాని సైజు బట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా దాన్ని సైజ్ తీసుకొని ప్రతిదీ కట్ చేసుకొని ఇంకా ఎలా ఆర్గనైజింగ్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇలా న్యూస్ పేపర్ల కంటే ఇవి చాలా మంచిదండి. న్యూస్ పేపర్ వేయడం వల్ల మనకి స్మెల్ వచ్చేసి బొద్దింకలు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ మ్యాట్ రోల్ వేయడం వల్ల మనకు వాటర్ పడినా, నూనె జిడ్డు పడినా, లేకుంటే ఏదైనా మనం త్వరగా వంట చేసేటప్పుడు స్టవ్ కిందనే కదా మనకి బాస్కెట్స్ ఉంటాయి. ఏదైనా చిన్న కారం పడినా, పసుపు పడినా వెంటనే క్లాత్తో తుడిచివచ్చు. రిమూవబుల్ ఇది. ఇంకా చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది. మనం గిన్నెల స్టాండ్ తీయగానే ఆ లుక్ కూడా బాగుంటుంది. పేపర్ వేయడం కన్నా ఇవి చాలా బెటర్. నా సజెషన్ ఇది. ఇలా ప్రతి రేఖని నేను ఇలానే సర్దుకుంటున్నాను. ప్రతిదీ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఇంకా బౌల్స్ ఇలా సర్దుకుంటున్నాను. ఏవైతే నాకు అక్కడ ఉన్నాయో అవి బర్తన్స్ అంటే హిందీలో బర్తన్స్ అని హిందీలో అంటారు. సో నాకు అలాగ వచ్చేసింది గిన్నెలు. ప్రతి రేఖని ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు చూపించిన విధంగా ఇంకా సర్దుకుంటున్నాను. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను. చూడండి జస్ట్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజే కదా, అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. గ్లాసులో ఒక దీంట్లోని, ప్లేట్లో ఒక దీంట్లో అలా సపరేట్గా సర్దుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆర్గనైజింగ్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ పైన ప్లాట్ఫామ్ పైన కూడా చూడండి గాజువి అన్నీ ఇలా పెట్టుకున్నాను. దానికి కూడా నా కబోర్డ్కి మ్యాచ్ అయిన రోల్